హై యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఈ మధ్య కాలంలో చాలా మంది కామన్ గా ఫేస్ చేస్తున్న ఇష్యూ ఏదైనా ఉందంటే అది ఇది కేవలం నాన్ వెజిటేరియన్స్ కి మాత్రమే వస్తుంది అనుకుంటే అది మీ పొరపాటు. ఇది వెజిటేరియన్స్ లో కూడా వస్తుంది. ఈ వీడియోలో మనం అసలు యూరిక్ యాసిడ్ అంటే ఏంటి, మన బాడీలో అది ఎందుకు బిల్డ్ అవుతుంది, ఒకవేళ హై యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఉంటే మనం ఫేస్ చేసే ఇష్యూస్ ఏంటి, హై యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఉన్నప్పుడు మనం ముఖ్యంగా అవాయిడ్ చేయాల్సిన 5 ఫుడ్స్, వీటన్నిటి గురించి డీటెయిల్డ్ గా సైంటిఫిక్ వేలో మీకు ఈజీగా అర్థమయ్యేలా డిస్కస్ చేసుకుందాం. వెల్కమ్ బ్యాక్ టు ది ఛానల్ గైస్. నా పేరు నాగార్జున, నేను టీమ్ బాడీ స్కల్ప్టర్స్ ఫౌండర్ ని. ఈ కంపెనీ ద్వారా మేము క్లయింట్స్ ని ఆన్లైన్ లో ట్రైన్ చేస్తామన్నమాట. కస్టమైజ్డ్ డైట్స్ అండ్ వర్కౌట్ ప్లాన్స్ ఇస్తూ వాళ్ళ బాడీ కంపోజిషన్ ఇంప్రూవ్మెంట్ కి సపోర్ట్ చేస్తూ ఉంటాం. గత 6 ఏళ్లుగా టీమ్ బాడీ స్కల్ప్టర్స్ తరపున 9,000 మందికి పైగా మేము ట్రైనింగ్ ని ప్రొవైడ్ చేసామన్నమాట. మరిన్ని డీటెయిల్స్ కోసం డిస్క్రిప్షన్ లో లింక్ ప్రొవైడ్ చేసి ఉంటాను, దాన్ని క్లిక్ చేయండి. లెట్స్ గెట్ ఇన్ టు మెయిన్ టాపిక్. వాట్ ఈస్ యూరిక్ యాసిడ్? ఈ యూరిక్ యాసిడ్ అన్నది మనందరి బాడీలో జనరేట్ అయ్యే ఒక న్యాచురల్ వేస్ట్ ప్రోడక్ట్ అన్నమాట. మనం ఎప్పుడైతే ఫుడ్స్ దేనిలో అయితే ప్యూరిన్స్ అధికంగా ఉంటాయో వాటిని మన బాడీ డైజెస్ట్ చేస్తున్నప్పుడు ఈ ప్యూరిన్స్ కాస్త బ్రేక్ డౌన్ అయిపోయి యూరిక్ యాసిడ్ గా జనరేట్ అవుతాయన్నమాట. ఈ యూరిక్ యాసిడ్ వచ్చేసి మన బ్లడ్ లో డిజాల్వ్ అయిపోయి కిడ్నీస్ ద్వారా బయటికి వెళ్ళిపోతాయి. ఒక ఎక్స్టెంట్ వరకు ఈ యూరిక్ యాసిడ్ అన్నది మంచిదే. ఒక యాంటీ ఆక్సిడెంట్ లా పనిచేస్తూ మన సెల్స్ డ్యామేజ్ అవ్వకుండా ప్రొటెక్ట్ చేస్తుంది. ఎప్పుడైతే లిమిట్ ని క్రాస్ చేస్తుందో అప్పుడే మనకు వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని వస్తాయన్నమాట. మన బాడీలో ఈ హై యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఏ సిచ్యువేషన్ లో వస్తాయో తెలుసుకుందాం. ఫస్ట్, మీరు ఎక్కువగా ఆల్కహాల్ కన్జ్యూమ్ చేస్తూ లేదా ఎక్కువగా షుగర్స్ కన్జ్యూమ్ చేస్తున్నట్టయితే. నెంబర్ 2, మీ బాడీ వెయిట్ ఒకవేళ ఓవర్ వెయిట్ గా ఉన్నా లేదా ఒబీస్ కండిషన్ లో ఉన్నా కూడా ఇష్యూ ఉంటుందన్నమాట. లేదా మీకు కిడ్నీ ఇష్యూస్ ఉంటే కూడా ఈ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువ బిల్డ్ అవుతాయి. ఫోర్త్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీరు ఒకవేళ ప్యూరైన్ రిచ్ ఫుడ్స్ ఎక్కువగా తింటే మీ బాడీలో యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరుగుతాయి. ప్యూరైన్ రిచ్ ఫుడ్ ఎగ్జాంపుల్స్ ఏవో చూద్దాం. నంబర్ 1, ఆర్గన్ మీట్స్ అన్నమాట. నంబర్ 2, రెడ్ మీట్ కన్జంప్షన్ ఎక్కువ చేసినా కూడా మంచిది కాదు. నంబర్ 3, కొన్ని సీ ఫుడ్స్ కూడా ప్యూరైన్ రిచ్ ఉంటాయి, అవి కూడా అవాయిడ్ చేయడం మంచిది. ఒకవేళ మన బాడీలో హై యూరిక్ యాసిడ్ లెవెల్స్ గనక ఉంటే మనం ఫేస్ చేసే ఇష్యూస్ ఏంటో తెలుసుకుందాం. ఫస్ట్, ఎక్కువ యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఉన్నప్పుడు ఇవి మన జాయింట్స్ లో క్రిస్టల్స్ గా ఏర్పడి ఆర్థరైటిస్ ని క్రియేట్ చేసే అవకాశాలు ఉంటాయి. మన కిడ్నీస్ లో స్టోన్స్ ఫామ్ అయ్యే అవకాశాలు కూడా చాలా ఉంటాయి అన్నమాట. ఓవర్ టైం మనకు డయాబెటీస్ అవ్వచ్చు, హార్ట్ డిసీజ్ అవ్వచ్చు, క్రానిక్ కిడ్నీ డ్యామేజ్ ఇష్యూస్ అవ్వచ్చు. ఇలాంటి ఇష్యూస్ అన్ని ఫేస్ చేసే అవకాశాలు ఉంటాయి. సో మన లైఫ్ స్టైల్ అన్నది ఎంత హెల్తీగా ఉంటే అంత దీన్ని అవాయిడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనం మెయిన్ టాపిక్ లోకి వెళ్ళిపోదాం. హై యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఉన్నప్పుడు మనం అవాయిడ్ చేయాల్సిన 5 ఫుడ్స్ ఏంటో చూద్దాం. లిస్ట్ లో మొదటిది రెడ్ మీట్. బీఫ్ అవ్వచ్చు, మటన్ అవ్వచ్చు, అండ్ ఆల్సో ఆర్గాన్ మీట్స్. చాలా మంది లివర్, కిడ్నీ, హార్ట్ ఇలాంటివన్నీ తింటూ ఉంటారు కదా. దీస్ ఫుడ్స్ ఆర్ ఎక్స్ట్రీమ్లీ హై ఇన్ ప్యూరైన్స్. ఈ ప్యూరైన్స్ బ్రేక్ అయినప్పుడు మన బాడీలో ఎక్స్ట్రీమ్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ బిల్డ్ అవుతాయి అన్నమాట. స్టడీస్ కూడా దీన్నే కోరిలేట్ చేస్తూ చూపిస్తుంది. సో ఈ రెడ్ మీట్ ని, ఆర్గాన్ మీట్ ని ఎంత తక్కువ వీలైతే అంత తక్కువ కన్జ్యూమ్ చేయండి, లేదా అసలే కన్జ్యూమ్ చేయకుండా మంచిది. నంబర్ 2, సీ ఫుడ్. జనరల్ గా అయితే ఫిష్ చాలా మంచిది, మంచి ఫ్యాట్ ఉంటుంది, మంచి ప్రోటీన్ ఉంటుంది. కానీ కొన్ని ఫిషెస్ లైక్ షెల్ ఫిష్ అవ్వచ్చు, లేదా ఫ్యాట్ ఎక్కువగా ఉన్న ఫిష్, ఫర్ ఎన్ ఎగ్జాంపుల్ మ్యాకరెన్, సార్డెల్ వంటివి అన్నమాట. ఇందులో ప్యూరైన్ లెవెల్స్ అన్నవి ఎక్స్ట్రీమ్ గా ఉంటాయి. సో ఇలాంటి ఫిషెస్ ని హై యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఉన్న వాళ్ళు మాత్రమే ఎంత వీలైతే అంత అవాయిడ్ చేయడం మంచిది. థర్డ్ అండ్ మోస్ట్ ఇంపార్టెంట్, ఆల్కహాల్. ఇది మనకు అస్సలైన ఎనిమీ అన్నమాట. అందులో బియర్ అన్నది డబుల్ ఎనిమీ లాంటిది. ఈ ఆల్కహాల్స్ లో ఫస్ట్ థింగ్ ప్యూరైన్స్ అన్నవి చాలా ఎక్కువ ఉంటాయి. అండ్ మనం ఇందాక డిస్కస్ చేసుకున్నట్టు మన బాడీలో ఎప్పుడైతే యూరిక్ యాసిడ్ లెవెల్స్ బిల్డ్ అవుతాయో అవి బ్లడ్ లో డిజాల్వ్ అయిపోయి కిడ్నీస్ ద్వారా బయటికి వెళ్ళిపోవాలి. ఎప్పుడైతే మీరు ఆల్కహాల్ ఎక్కువ కన్జ్యూమ్ చేస్తారో మన కిడ్నీ ఫిల్ట్రేషన్ రేట్ ఎబిలిటీని తగ్గించి పడేస్తాయన్నమాట. అప్పుడు మన బాడీలో హై యూరిక్ యాసిడ్ లెవెల్స్ బిల్డ్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఈ ఆల్కహాల్ ని మోడరేట్ లెవెల్స్ లో కాదు కదా, అసలు కన్జ్యూమ్ చేయకుండా ఉంటేనే మంచిది. ఫోర్త్ వచ్చేసి షుగరీ డ్రింక్స్ అన్నమాట. ఈ పెప్సీలు, కోకోకోలాలు, ప్యాకేజ్డ్ ఫ్రూట్ జ్యూసెస్, ఎనర్జీ డ్రింక్స్ ఇలాంటివి అన్నమాట. ఇందులో ఫ్రక్టోస్ కంటెంట్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది. ఇది మన బాడీలో బ్లడ్ షుగర్ లెవెల్స్ ని రైజ్ చేయడం మాత్రమే కాదు, యూరిక్ యాసిడ్ లెవెల్స్ ని కూడా ఎక్కువగా బిల్డ్ చేస్తుంది. కొన్ని స్టడీస్ ప్రకారం ఈ షుగరీ డ్రింక్స్ ఎక్కువగా తాగే వాళ్లకు గౌట్ వచ్చే రిస్క్ ఎక్కువగా ఉంటుందంట. చూసుకోండి మరి. లిస్ట్ లో 5th వన్, లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, హై ప్రాసెస్డ్ ఫుడ్స్ ని మీరు అవాయిడ్ చేయడం మంచిది. ఇందులో డైరెక్ట్ గా ప్యూరైన్ లెవెల్స్ ఎక్కువగా లేనప్పటికీ ఇవి మనం అడిక్ట్ చేసుకొని ఓవర్ గా
తిన్నామంటే మన బాడీలో హై షుగర్స్ లోడ్ అయిపోయి లాంగ్ రన్ లో ఇవి క్యాలరీ డెన్స్ గా ఉండడం వల్ల మనం ఓవర్ వెయిట్ అవ్వచ్చు లేదా ఒబేసిటీకి కారణమైనప్పుడు ఇన్సులిన్ రెసిస్టెన్స్ అన్నది డెవలప్ అవుతుంది. అప్పుడు మన కిడ్నీస్ మీద స్ట్రెయిన్ ఎక్కువగా పడ్డం వల్ల కూడా మన బాడీలో హై యూరిక్ యాసిడ్ లెవెల్స్ పెరిగే అవకాశాలు ఉంటాయి. ఇందాక చెప్పిన ఫుడ్స్ అన్ని అందరూ అవాయిడ్ చేయనక్కర్లేదు. ఎవరికైతే హై యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఉంటాయో వాళ్ళు మాత్రమే అవాయిడ్ చేయాలన్నమాట. ఇంకొకటి గుర్తుపెట్టుకోండి, మన బాడీలో ప్రాపర్ యూరిక్ యాసిడ్ లెవెల్స్ లిమిట్ లో మెయింటైన్ చేయాలంటే మన లైఫ్ స్టైల్ అన్నది హెల్తీగా ఉండాలి. టైం టు టైం తినండి, మోడరేట్ అమౌంట్స్ లోనే కన్జ్యూమ్ చేయండి. హెల్తీ అయినప్పటికీ ఓవర్ గా మాత్రం మనం ఫుడ్ ని కన్జ్యూమ్ చేయకూడదు. డైలీ 7 to 8 hours డెఫినెట్లీ మీకు స్లీప్ ఉండేలా చూసుకోండి. వీక్ లో అట్లీస్ట్ 4 days అయినా ఏదో ఒక ఎక్సర్సైజ్ చేయండి. ఇవన్నీ మన హెల్త్ పారామీటర్స్ అన్ని రేంజ్ లో ప్రాపర్ రేంజ్ లో ఉండేలా చూసుకుంటుంది. మన హెల్త్ అన్నది ఒక ఇన్వెస్ట్మెంట్ లాంటిది, జాగ్రత్తగా కాపాడుకోవాలి. ఇక్కడి దాకా నా వీడియోని మీరు చూసినట్టయితే చాలా థ్యాంక్ యూ. ఇలానే సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి ఇన్ఫర్మేటివ్ కంటెంట్ వీడియోస్తో మీ ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ.